మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి జూన్ 3వ తేదీన తెనాలి వెళ్తున్నారు. ఇటీవల తెనాలి పోలీసులు 2 సీఐలు 3 యువకుల్ని నడి రోడ్డు మీద కూర్చోబెట్టి అరికాళ్ళు వాచేలాగా దారుణంగా కొట్టారు. వీళ్ళు పోలీసులకు ఏమాత్రం లెక్క చేయడం లేదు, వరుసగా నేరాలకు పాల్పడుతున్నారు, అందుకే తాము కొట్టాము అన్నది పోలీసులు చెప్తున్న వాదన. ఆ వీడియోను కూడా పోలీసులే రిలీజ్ చేశారు. వాళ్ళ మీద ఇప్పటికైతే ఇంకా చర్యలు లేవు, దర్యాప్తు జరుగుతోంది అని పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ యువకుల్లో ఒకరైన జాన్ విక్టర్ను పరామర్శించేందుకు తెనాలి వెళ్తూ ఉన్నారు. దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉంటూ, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఇలాంటి పరామర్శలు చేయవచ్చా అన్నది ఒక లైన్. దాంతోపాటు ఎంత రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా దీనివల్ల రాజకీయంగా లాభ నష్టాలు చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప మానవతావాది లాగా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేందుకు వెళ్తున్నారు. చట్టాన్ని చేతుల్లోనికి తీసుకుంటే పోలీసులు, అది అలవాటైతే పోలీసులకి అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కాబట్టి అక్కడికి వాళ్ళని వెళ్ళి పరామర్శించడం ద్వారా పోలీసుల్ని ఒక అదుపు చేసేలాగా, పోలీస్ స్టేషన్ని కంట్రోల్ చేసేలాగా జగన్ తీసుకుంటున్న నిర్ణయం కరెక్టే అనే వాదన కూడా ఉంది. అయితే మెజారిటీ ప్రజలు ఏమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కేవలం ఏదో ఒక స్వచ్ఛంద సంస్థను నడపడం లేదు, ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. కాబట్టి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయము రాజకీయంగా, ఓట్ల పరంగా ఆ పార్టీ మీద, ఆ పార్టీలో ఉన్న నాయకుల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం అయితే చూపుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పరామర్శించడం ఎంతవరకు కరెక్ట్ అన్నది పెద్ద ఎత్తున వస్తున్న ప్రశ్న. సాధారణంగానే మెజారిటీ ప్రజల సొసైటీలో ఇలాంటి వాళ్ళని గంజాయి బ్యాచ్, ఇలాంటి వాళ్ళని గంజాయి బ్యాచ్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, సరే మనం అనకూడదు కదా, పోలీసులు ఈ ముగ్గురికి సంబంధించిన డేటాను కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు ఎలాంటి నేరాలు పాల్పడుతున్నారు, ఎప్పటి నుంచి వీళ్ళకు నేర చరిత్ర ఉంది, ఎందుకు పూర్తిగా అదుపు తప్పిపోవడం వల్ల పోలీసులు నడి రోడ్డు మీద కొట్టాల్సి వచ్చింది అన్నదానిపైన కూడా డిపెండ్ చేసుకునేలాగా పోలీసులు డేటా ఇచ్చారు. వీళ్ళల్లో నవీన్ కుమార్ ఎలియాస్ కిల్లర్ అంటే వీళ్ళ పేర్లు చూడండి ఎలా పెట్టుకున్నారు, నవీన్ కుమార్ కానీ కిల్లర్ అని చెప్పుకుంటారంట. అలాంటి పేరే పెట్టుకున్నారంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. వయసు 26 ఏళ్ళు. ఇతని మీద రౌడీ షీట్ ఉంది, 11 కేసులు ఉన్నాయి ఇప్పటివరకు పెండింగ్లో. సరే, ఈ 11 కేసులు ఇప్పుడు ఏమైనా పెట్టారా అనేది కూడా లేదు. 2018, 19, 22 మొత్తం ఎప్పటి నుంచో 2018 నుండి వీళ్ళ నేర చరిత్ర కొనసాగుతూనే ఉంది. నవీన్ కిల్లర్ అని పేరు పెట్టుకున్నారంటేనే అతని నైజం ఏంటి, ఎలాంటి వ్యక్తి అన్నది అర్థమవుతుంది. 11 కేసులు పెండింగ్లో ఉన్నాయి ఇతని మీద. చెబ్రోలు జాన్ విక్టర్, జగన్మోహన్ రెడ్డి ఈ జాన్ విక్టర్నే పరామర్శించేందుకు వెళ్తూ ఉన్నారు. వయసు 25, తండ్రి పేరు ఇజ్రాయెల్, 25 ఏళ్ళు, తెనాలి. ఇతని మీద కూడా రౌడీ షీట్ ఉంది. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. ఇతని మీద 9 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇతను కూడా 2018 నుండి ఇలాంటి నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. 2018 నుంచి 19 వరకు. 2022 వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే ఇతని మీద గంజాయి కేసు కూడా పెట్టారు 2022లో. చెప్పుకోవాలి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఎంతవరకు ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళకి ఎంతవరకు మద్దతుగా ఉండాలి అన్నది ఇది సొసైటీకి సంబంధించిన కన్సర్న్, ఇది సొసైటీ భద్రతకు సంబంధించిన అంశం. దొంగతనం కేసులు ఉన్నాయి, తప్పుడు ఆధారాలు సమర్పించిన కేసులు ఉన్నాయి, 9 కేసులు ఉన్నాయి, గంజాయి కేసు, దొంగతనం కేసు అన్నీ ఉన్నాయి ఈ జాన్ విక్టర్ మీద. జగన్మోహన్ రెడ్డి రేపు పరామర్శించబోతున్న జాన్ విక్టర్ మీద. రాకేష్, ఇతనికి 25 ఏళ్ళ వయసు, రౌడీ షీట్ ఉంది తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఇతని మీద 8 కేసులు ఉన్నాయి. ఇతని నేర ప్రవృత్తి కూడా 2018 నుంచి ఉంది. చాలా కేసులు, ఇవన్నీ గంజాయి కేసులు, రకరకాల కేసులు, కొట్టడాలు, థ్రెఫ్టింగ్, దొంగతనాలకు పాల్పడిన కేసులు కూడా వీళ్ళ మీద ఉన్నాయి. వీళ్ళని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. సరే, వాళ్ళు దళితులా, క్రిస్టియన్సా, లేకుంటే ముస్లిమ్సా, హిందువులా అన్నది పక్కన పెడదాం, అప్పర్ క్యాస్టా, లో క్యాస్టా అని. ఇలాంటి వాళ్ళని ఒక మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడం ధర్మమేనా? సరే, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ పార్టీ విధానాల్లో అనేక మంచి విధానాలు ఉండవచ్చు, కానీ ఇలాంటి వాళ్ళని పరామర్శించడం ద్వారా ఏం సందేశం ఇస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు కావచ్చు, పెద్ద ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వీళ్ళందరికీ కావచ్చు, వాళ్ళకి భద్రతా పరంగా ఇలాంటి గంజాయి బ్యాచ్ నుండి పెద్దగా థ్రెట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఒక సగటు సామాన్యుడి మనుషులు ఎలా ఆలోచిస్తారు ఇలాంటి వాళ్ళ విషయంలో? ఈ రాష్ట్రంలో ఎవరెవరన్నా కాదన్నా ఇలాంటి బ్యాచ్లు ఒక పెద్ద సవాల్గా మారిపోయాయి. ప్రతి గ్రామం నుంచి పట్టణాల వరకు ఇష్టానుసారం గంజాయి సేవించడాలు, మందు కొట్టడాలు, సైలెన్సర్లు తీసేసి బైకుల మీద తిరగడాలు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఒక మాజీ ముఖ్యమంత్రి పరామర్శించి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పరామర్శించి మీకు మద్దతుగా మేము ఉన్నాం అని అంటే ఎవరికి మనం సపోర్ట్ చేస్తూ ఉన్నట్టు? అంటే ఇలాంటి బ్యాచ్లకి పోలీసులు ఎప్పుడన్నా ఇంకా కఠినంగా
11 కేసులు పెట్టి రౌడీ షీట్లు అన్నీ ఉన్న తర్వాత కూడా ఇంకా ఏకంగా కానిస్టేబుల్ చిరంజీవి అనే ఆయన మీద రాత్రి 9:30 గంటల సమయంలో అటకాయించి కత్తులతో పొడిచి చంపేయబోతే ఇంకా అప్పటికీ కూడా పోలీసులు మళ్ళీ రొటీన్గా కేసు పెట్టి కోర్టులో ప్రవేశపెట్టి కోర్టులు మళ్ళీ 14 రోజులు రిమాండ్ ఇచ్చి ఆ తర్వాత బెయిల్ ఇచ్చి రాజమర్యాదలతో బయటకు పంపిస్తూ ఉంటే ఇన్ని కేసులు పెట్టిన తర్వాత కూడా అదుపు లేకుండా ఏకంగా పోలీసుల్ని కూడా కొట్టేందుకు రెడీ అయిన వాళ్ళ మీద ఇంకా మానవ హక్కులు అంటే ఎవరు? ఇలాంటి నేరస్తులకు మాత్రమే మానవ హక్కులు ఉంటాయా? వీళ్ళ చేతిలో సఫర్ అయ్యే వాళ్ళు సామాన్యుల సంగతి ఏంటి? ఇలాంటి బ్యాచ్లు ఎంకరేజ్ చేయవచ్చు. పోలీసులు ఎందుకు కొట్టారు, ఎందుకు రిలీజ్ చేశారు వీడియో అంటే చాలా క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళని మేము టాలరేట్ చేయము, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయదు. మీరు అనుకుంటున్నారేమో కేసులు పెట్టి కోర్టుకు పంపిస్తే బెయిల్ వస్తుంది, బయట తిరగచ్చు, మళ్ళీ ఇదే పనులు చేయొచ్చు అనుకుంటున్నారేమో. అది కాదు. పోలీసులు కూడా కఠినంగా ఉంటారని ఒక సిగ్నల్ ఇవ్వడానికి చేశారు. దీని మీద మెజారిటీ ప్రజలైతే ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సరే, మేధావులు గొప్ప గొప్ప వాళ్ళంతా ఎలా కొడతారు నడు రోడ్డు మీద అనే ప్రశ్న అయితే వస్తుంది. కొట్టడం కూడా తప్పే, పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పే. కానీ ఆ పోలీసులే వాళ్ళ పర్సనల్ దీంతో కొట్టలేదు కదా. ఇన్ని కేసులు, 10ల సంఖ్యలో కేసులు నమోదైన తర్వాత కూడా విచ్చలవిడిగా సమాజంలో సంచరిస్తూ అందరినీ భయపెడుతూ గంజాయి తాగుతూ గంజాయి అమ్ముతూ పోలీసుల్ని కూడా కొట్టే పరిస్థితికి వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు ఎవరికి భయపడతారు? ఎక్కడో భయం పెట్టకపోతే. సరే, ఇప్పుడు దీని తిట్టే వాళ్ళు కూడా ఉంటారు. అంత దారుణంగా కొడితే మనుషులు కాదా, ఎలా సమర్థిస్తారు పోలీసులు అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇలాంటి బ్యాచ్లకు తన మన ఉండదు. గొప్ప గొప్ప వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి. కానీ ఒక ఆడబిడ్డో లేకుంటే ఒక సామాన్యుడో మా జోలికి ఎవరూ రాకపోతే చాలు, మా బతుకు మేము బతుకుంటామనే వాళ్ళకు వీళ్ళు సవాలు. వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? ఇలాంటి వాళ్ళు నేరాలు చేసిన తర్వాత మళ్ళీ ఏదైనా కఠినంగా చర్యలు తీసుకోకపోతే మళ్ళీ ఇదే మీడియాలో, ఇదే వైఎస్ఆర్సీపీ, ఇదే ప్రతిపక్షాలు, ఇదే మనమంతా పోలీసులు ఏం చేస్తున్నారంటామే కానీ కోర్టులు ఏం చేస్తున్నాయి ఇలాంటి వాళ్ళని అనదు. 11 కేసులు పెట్టిన తర్వాత కూడా వాళ్ళకి ఎలా బెయిల్ ఇచ్చారు కోర్టులని ఎవడు ప్రశ్నించారు. మళ్ళీ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తారు. పోలీసులు ఎలా కొడితే వాళ్ళకి మానవ హక్కులు ఉండవా అంటారు. ఇలాంటివి బ్యాచ్లు చూడు, పేరు కిల్లర్ అని పెట్టుకొని 11 కేసులు పెట్టుకొని దొంగతనం కేసులు, దాడులు చేయడము, గంజాయి, వైసీపీ హయాంలోనే పెట్టారు ఈ కేసులు కూడా. ఇలాంటి వాళ్ళని మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోయి పరామర్శించడం ద్వారా సమాజానికి ఏమి ఇస్తున్నారు సందేశము? తన రాజకీయ పార్టీని ఏం చేసుకోవాలనుకుంటున్నారు? చూడండి, అసలు ఈ ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత పెద్ద ఎత్తున నెటిజన్లు ఆడుకుంటున్నారో కూడా చూద్దాం. ఇది తప్పు, పోలీసులు కొట్టడం అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది. కానీ మెజారిటీ ప్రజలు, ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తును నిర్ణయించే ప్రజలు, వాళ్ళంతా ఆలోచిస్తున్నది పోలీసులు ఈ మాత్రం చేయకపోతే ఇలాంటి నేరస్తుల ఇంకా విచ్చలవిడిగా తయారవుతారు కదా, కంట్రోల్ చేయాల్సిందే కదా అన్న యాంగిల్లోనే మెజారిటీ ప్రజల ఒపీనియన్ ఉంది. దాన్ని తెలుసుకుంటున్నారో లేదో జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళని పరామర్శించేందుకు వెళ్తూ ఉన్నారు. పరామర్శించడానికి చాలామంది ఉన్నారు, నిజమైన బాధితులు ఉన్నారు. పోలీసుల చేతుల్లో నిజమైన అమాయకులు బలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పరామర్శించాలి. కానీ 10ల కేసులు ఉన్న వాళ్ళని ఏంటి, అన్నయ్య నువ్వు ఏమాత్రం తగ్గొద్దు, ఇలా గంజాయి బ్యాచ్ల్ని, రౌడీ బ్యాచ్ల్ని పరామర్శిస్తూ ఉండు, ఈసారి ఒకటి గ్యారెంటీగా వచ్చేదాకా అదే పని మీద ఉండు. ఒకరు బిగ్గెస్ట్ మిస్టేక్ అండ్ హీఈస్ సపోర్టింగ్ క్రిమినల్స్. ఇదెక్కడి దరిద్రం రా బాబు, గంజాయి కేసులో ఉన్న వాళ్ళని పరామర్శిస్తే ఉన్న ఓట్లు కూడా పోతాయి. కానిస్టేబుల్ని కూడా కొట్టారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి అంటున్నారు. గంజాయి కొట్టి పోలీసుల మీద దాడి చేసిన బ్యాచ్ గురించేనా అంటే వాళ్ళ గురించేనా పరామర్శించేందుకు వెళ్తుందని? గంజాయి బ్యాచ్ కోసం ఒక సీఎం వెళ్తున్నాడు అంటే అర్థమవుతోంది ఇలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు ఇంగ్లీష్లో పెట్టారు. గంజాయి క్రిమినల్ బ్యాచ్కి జగన్ ఫుల్ సపోర్ట్, ఏదో కొన్ని బూతులు కూడా పెట్టారని. సో ఇలా మొత్తం చూస్తే మొత్తం నెగిటివ్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ని అయితే ఖండిస్తున్నారు. ఇది తప్పు నిజంగానే. ఎందుకంటే పోలీసులు కొట్టారు, దాంట్లో అనుమానం ఏం లేదు, వాళ్ళు తప్పు చేశారు. దాని మీద ఇంకా వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఫ్యామిలీకి లీగల్గా సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఒక రాజకీయ పార్టీని నడుపుతూ ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల కారణంగా మొన్న ఏం జరిగిందో కూడా చూశారు మొన్న ఎన్నికల్లో. అయినా సరే ఇలాంటి ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి, పరామర్శించడానికి వేగంగా కులం కోణంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారంటే ప్రజలైతే హర్షించరు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ ఎదుగుతుంది. ఇలాంటి నిర్ణయాల కారణంగా పరామర్శించడానికి ఎవరూ లేనట్టు 10ల సంఖ్యలో కేసులు ఉన్న వాళ్ళని పరామర్శిస్తున్నారు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన కరెక్ట్. ఎలా కొడతారు పోలీసులు ఇంత దారుణంగాని, కరెక్టే. కానీ ఓట్లేసే మెజారిటీ ప్రజలు, సగటు సామాన్యుడు, సగటు ప్రజలు అంతా పోలీసుల చర్యను ఇలాంటి విషయాల్లో సమర్థిస్తారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నారు. ఒక రాజకీయ పార్టీ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి జీవితమే కాదు, కొందరు లక్షలాది మంది జీవితాలు డిపెండ్ అయి ఉంటాయి. అలాంటి పార్టీ మీద ఇలా గంజాయి బ్యాచ్ల్ని, క్రిమినల్స్ని సపోర్ట్ చేసే పార్టీ ఇదేని ఒక ముద్ర వేసుకుంటే దానివల్ల లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి.